మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరగడం వల్ల భయంగా ఉంటుందన్నమాట. ఉన్న మన ఉద్యోగాలు ఏమైపోతాయో, ఉంటాయో, ఊడిపోతాయో అని భయమేస్తూ ఉంటుంది. అలాగే శత్రుపీడ, వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో అని భయంగా ఉంటారు. ఎవ్వడు ఏం పీకలేడు మీకు. ఆదాయాలు 2026 సంవత్సరానికి బ్రహ్మాండంగా మీకు పెరిగిపోవడం అనేటటువంటివి జరిగినాయి. ఇక అప్పుల బాధలు కూడా బయటకు వచ్చేస్తారు మీరు స్లోగా. చాలామందికి అప్పుల బాధలు ఉన్నాయి. అలాగే కొత్తగా మీరు అప్పులు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా మనకి కొద్దిగా స్లోగా తీర్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కువగా ఈ యొక్క మీనరాశి వారి అందరూ కూడా దూరపు ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. దైవక్షేత్ర దర్శనాలు మీరు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. కొత్త బట్టలు, మృష్టాన్న భోజనము, పార్టీలు, పబ్బాలు, వీటితో హ్యాపీగా ఉంటారు మీరు. భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లల గురించి బ్రహ్మాండంగా మీరు సంతోషపడడం అనేటువంటివి జరుగుతాయి. అయితే జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా జాక్పాట్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతారన్నమాట. లాభాల బాటలో నడుస్తారు మీరు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీనరాశి వారికి మరి విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొత్త ఉద్యోగాల క్యాంపస్ ఇంటర్వ్యూలకి వీటికి మీరు వెళ్ళి కూర్చుంటారు. ఆ సెలక్షన్స్ అన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొత్త పనులు దొరకడము, కొత్త సక్సెస్లు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి కొత్త బట్టలు, కొత్త భోజనాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు లాస్ట్ వరకు వచ్చి ఆగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు కనుక ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే అల్లుడికి గౌరవం ఉండదు అనేటటువంటి ధోరణితో చాలామంది వెనుకంజ వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా కొత్త పనుల్లోకి అడుగు పెడతారు. కొత్త ఊర్లకు వెళతారు. కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పార్ట్నర్స్తో కూడా మీరు వ్యవసాయం చేయడము లేదా వ్యాపారం చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహం వక్రించి ఉండడం వల్ల కాస్త మందబుద్ధితో కలిగి ఉండి కాస్త స్లోగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన దురాశ అనేటటువంటిది ఎక్కువగా ఉండడము, అలాగే ఈ యొక్క ధనాన్ని కూడా అమితంగా ఖర్చు చేయడము అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో బాగా ధనం సంపాదించి బాగా ధనవంతులు అవ్వాలి అనేటటువంటి గాఢమైనటువంటి కోరిక మిగిలిపోతుంది. ఆ కోరికే మళ్ళీ మిమ్మల్ని పుట్టించడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, ఆ మంత్ర జప అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసుకుంటూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఓం రాహవే నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.